యాకోబు 20 సంవత్సరాలు తను పడిన ప్రయాసంతా ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. రాత్రి మంచుకు, పగలు ఎండకెండాను, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను నీకోసం. ఇదో నీకు పరిచర్య చేశాను, క్షీణించాను నేను అని చెప్పి లాబానుతో అంటూ ఉన్నాడు. ఇప్పుడు నాకు అక్కడ ఏమీ కనబడిందంటే, ఒక మాట మనం గమనిస్తే, ఎంతో 20 సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడి ఇక తాను స్వతంత్రంగా వెళ్ళాలనుకున్నప్పుడు లాబాను ఊరికే ఏమి ఇవ్వకుండా ఉట్టిగా పంపించాలని చూస్తే, చూడండి, దేవుడు గొప్పవాడండి. దేవుడు గొప్పవాడు. ఈ లాబాను చెప్పాడు, ఇదిగో సార్లు కలిగిన గొర్రెలు నువ్వు తీసుకో, మిగతావన్నీ నేను తీసుకుంటా అని చెప్తూ ఉంటే, వెంటనే ఈ యాకోబు తెలివైన పని చేశాడు. అన్ని సార్లు కలిగిన గొర్రెలే ఈయన. దేవుని స్తోత్రం. నిన్న కూడా ఆశీర్వాదం అన్నారు, ఆవు ఈనింది. దేవునికి మహిమ కలుగునుగాక.